Good morning, children. Unit 4, The Computer Game, written by Steven Ortvinovsky. ఓకే, అయితే మనం ఈ యొక్క లెసన్లో పోయే ముందు కంప్యూటర్ గేమ్ అంటే ఏంటి, అసలు అంటే మనిషి అంటే మనిషి యొక్క ఆలోచనలకి అలానే మిషన్ యొక్క ఆలోచనలు అంటే మిషన్ యొక్క ఆలోచన అంటే ఏంటి, ఇక్కడ మనకి కంప్యూటర్ మానిటర్. ఓకే, ఆ కంప్యూటర్ యొక్క ఆలోచనలు మనిషి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఈ యొక్క లెసన్ ద్వారా మనం నేర్చుకుంటాం. ఓకే చిల్డ్రన్, సీ ద పేజ్ నెంబర్ 65. గ్యారీ లోపస్. అయితే మనకి ఈ యొక్క కంప్యూటర్ గేమ్లోని కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయన్న. గ్యారీ లోపస్ కిజ్ మాస్టర్ అన్నమాట. ఇక్కడ టెలివిజన్ గేమ్ హోస్ట్ అంటే ఈ యొక్క టెలివిజన్ ఆ యొక్క టెలివిజన్ గేమ్ని హోస్ట్ చేసే అతను ఎవరైనా గ్యారీ లోపస్ అంటే ఏంటి, కండక్ట్ చేసే అతను. జాన్ రాబిన్సన్, MT2 ఏ కంప్యూటర్, first noise maker, second noise maker. These are the characters. A boy and a girl from the audience. A boy, అమ్మాయి, అబ్బాయి, at the same time audience. Okay. Scene, a television studio. అంటే ఈ యొక్క సీన్ ఎక్కడ జరుగుతుందంటే టెలివిజన్ స్టూడియోలోని. మనం చూడండి, మనకి కౌన్ బనేగా కరోర్పతి ఆ టెలివిజన్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో ఆ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసేది నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్. అలానే ఇక్కడ కూడా ఏంటంటే ఈ యొక్క కంప్యూటర్ గేమ్ని హోస్ట్ చేసే వ్యక్తి ఎవరంటే గ్యారీ లోపస్. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే టెలివిజన్ స్టూడియోలో. గ్యారీ లోపస్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద కంప్యూటర్ గేమ్. Today, another human player gets a chance to match wits with our very own computer MT2. చూడండి, అంటే విట్స్ మీన్స్ ఇంటెలిజెన్స్. ఇక్కడ మనకి ఈరోజు ఎందరు హ్యూమన్ ప్లేయర్, మరొక హ్యూమన్ ప్లేయర్ ఉన్నారు. గెట్స్ ఎ ఛాన్స్ టు మ్యాచ్ విట్స్ విత్ అవర్ వెరీ ఓన్ కంప్యూటర్ MT2. ఆ యొక్క హ్యూమన్ ప్లేయర్ ఇక్కడ ఎవరు, MT2 బ్లింక్స్ ఇట్స్ లైట్స్ అండ్ ద స్టూడియో ఆడియన్స్ క్లాప్స్ లౌడ్లీ. ఎప్పుడైతే అట్లా అనౌన్స్ చేశాడో ఆ యొక్క క్విజ్ మాస్టర్ అంటే ఆ యొక్క గ్యారీ లోపస్, MT2 కంప్యూటర్ ఏమవుతుంది, బ్లాంక్స్ ఇట్స్ లైట్స్ అండ్ ద స్టూడియో ఆడియన్స్ క్లాప్స్ లౌడ్లీ. ఆ MT2 మానిటర్, ఆ కంప్యూటర్ బ్లింక్ అవ్వకుండా ఆ యొక్క వెలుగు వస్తుంది, స్పార్క్ వస్తుంది. వచ్చినప్పుడు ఆ స్టూడియోలో ఉన్న ఆడియన్స్ అంతా కూడాను క్లాప్స్ కొడతారు. ఆడియన్స్ క్లాప్స్ లౌడ్లీ. గ్యారీ లోపస్. టుడేస్ ప్లేయర్ ఈజ్ జాన్ రాబిన్సన్ ఫ్రమ్ ద ఓక్ స్ట్రీట్ స్కూల్. అయితే ఈరోజు ఈ ప్లేయర్ ఎవరంటే జాన్ రాబిన్సన్ అండ్ ఫ్రమ్ ఓక్ స్ట్రీట్ స్కూల్. ఫీలింగ్ స్మార్ట్ జోన్. అయితే గ్యారీ లోపస్ అంటున్నాడు, ఏమన్నాడు, ఫీలింగ్ స్మార్ట్, మీరు బాగున్నారా జోన్ అని చెప్పేస్తాను అంటున్నాడు. జోన్ రెడీ. గ్యారీ లోపస్, ఐ హోప్ సో. మే ఐ రిమైండ్ యూ, నో వన్ హ్యాస్ బీటెన్ MT2 ఎట్. అయితే ఆ గేమ్ స్టార్ట్ చేసే ముందు ఈ యొక్క గ్యారీ లోపస్ ఆ రాబిన్సన్ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు తెలుసా, ఐ హోప్ సో, మే ఐ రిమైండ్ యూ, నో వన్ హ్యాస్ బీటెన్ MT2 ఎట్. ఇంతవరకు ఎవరు కూడా ఈ యొక్క MT2ని ఎవరు కూడా బీట్ చేయలేదు అని చెప్పేస్తాను అన్నాడు. నౌ హియర్ ఈజ్ హౌ వీ ప్లే ద గేమ్. కానీ ఇప్పుడు ఎలా ఆడతారో. ఐ విల్ ఆస్క్ ఎ క్వశ్చన్. The first player to sound a noise maker and give the correct answer scores 1 point. The first player ఎవరైతే sound a noise maker and give the correct answer scores 1 point. అప్పుడు మనకి ఒక 1 point వస్తుందని చెప్తున్నారు. The first player to earn 3 points wins the game. అంటే ఎవరైతే 3 points వస్తే వాళ్ళు విన్ అయినట్టు. రెడీ ప్లేయర్స్,
John, ready. MT2 in flat voice. అయితే అప్పుడు రెడీ అయినప్పుడు ఈ MT2 కంప్యూటర్ తన యొక్క ఫీలింగ్ చూడండి ఇక్కడ. ఐఎమ్ ప్రిపేర్ టు ప్లే అంటే అది మానిటర్ కదా, కంప్యూటర్ కదా, అంటే ఒక డిఫరెంట్ స్లాంగ్లోని తను మాట్లాడుతుంది. ఐఎమ్ ప్రిపేర్ టు ప్లే. గ్యారీ లోపస్, ఫస్ట్ క్వశ్చన్. హౌ మచ్ ఈజ్ 62,415 times 78,921 times? First noise maker, bleep. Bleep means it's a sound. MT2. The correct answer is 492585421 అప్పుడు MT2 కంప్యూటర్ చెప్తుంది, ఏం చెప్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 492585421 అని తను చెప్తుంది. గ్యారీ లోపస్, రైట్. 1 point for the computer. 1 point for the computer. The audience claps politely. అంటే ఆడియన్స్ అంతా కూడాను చాలా వాళ్ళు క్లాప్స్ కొడుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, లిజన్ కేర్ఫుల్లీ. వాట్ డేట్ ఇన్ హిస్టరీ డిడ్ ద పిలిగ్రిమ్స్ ల్యాండ్ ఎట్ ప్లైమౌత్ రాక్? అయితే ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇక పిలిగ్రిమ్స్ అంటే ఎవరైతే ఇక తీర్థయాత్ర చేస్తారో వాళ్ళు ఆ ప్లైమౌత్ రాక్ మీద ఎప్పుడు ల్యాండ్ అయ్యారు? వాట్ డేట్ ఇన్ హిస్టరీ డిడ్ ద పిలిగ్రిమ్స్ ల్యాండ్ ఎట్ ప్లైమౌత్ రాక్? సెకండ్ నాయిస్ మేకర్, బజ్. బజ్, ఇట్స్ ఏ సౌండ్. John, 1620. Gary Lopez, I'm sorry, that's not an exact enough answer. తను అన్నాడు ఏమన్నాడంటే, సారీ అది కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ కాదు అని చెప్తున్నాడు. ఫస్ట్ నాయిస్ మేకర్, బ్లీప్. MT2. The pilgrims land at Plymouth Rock on December 21st of the, see the page number 66, year 1620. అప్పుడు ఈ MT2 కంప్యూటర్ చెప్తే ఆన్సర్ చేస్తుంది ఏమని? ద పిలిగ్రిమ్స్ ల్యాండెడ్ అట్ ప్లైమౌత్ రాక్ ఆన్ December 21st of the year 1620. గ్యారీ లోపస్, రైట్. 2 points for the computer. ఓకే, ఇక్కడ కంప్యూటర్కి MT2 కంప్యూటర్కి 2 points వచ్చాయి. If MT2 answers the next question correctly, it's all over John. ఏమి నెక్స్ట్ క్వశ్చన్ కూడాను ఈ MT2 కంప్యూటర్ ఆన్సర్ చేసినట్లయితే గేమ్ ఈజ్ ఓవర్ జోన్ అని చెప్పేస్తాను చెప్తున్నాడు. ఎవరు? గ్యారీ లోపస్ రాబిన్సన్ చెప్తున్నాడు, జాన్ రాబిన్సన్కి. బాయ్ ఇన్ ఆడియన్స్. ఆడియన్స్లో ఉన్న పిల్లవాడు ఏమన్నాడంటే, కమాన్ జోన్, కమాన్ కమాన్ అంటే ఇచ్చేవాడు. ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి ఏదైనా అంటే ఈ ఆడియన్స్ ఎలా ఉంటారంటే, ఆ యొక్క కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేయడానికి, ఏదంటే కమాన్ అని కొంత వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఇవ్వడం కోసం, కొద్దిగా ఎంకరేజ్ చేయడం కోసం వాడు మాట్లాడుతుంటారు. అలానే ఇక్కడ కూడా ఆ పిల్లవాడు ఏమంటాడంటే, బాయ్ ఇన్ ఆడియన్స్, కమాన్ జోన్, కమాన్. గర్ల్ ఇన్ ఆడియన్స్, యూ కెన్ బీట్ దట్ టాకింగ్ టిన్ క్యాన్. గర్ల్ అంటుంది ఏమంటుందంటే, యూ కెన్ బీట్ దట్ టాకింగ్ టిన్ క్యాన్. నువ్వు దాన్ని ఓడించు. టిన్ క్యాన్ మీన్స్ మానిటర్. MT2 కంప్యూటర్. గ్యారీ లోపస్, why ప్లీజ్. అండ్ హియర్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. నిశ్శబ్దంగా ఉండండి, ఇంకో క్వశ్చన్ ఉంది ఇక్కడ. జోన్, వెయిట్. గ్యారీ లోపస్, వాట్స్ ద మ్యాటర్? జోన్, కుడ్ సమ్వన్ ఎల్స్ ఆస్క్ ద క్వశ్చన్ ప్లీజ్. జోన్ అన్నాడు, కుడ్ సమ్మన్ ఎల్స్ ఆస్క్ ద క్వశ్చన్ ప్లీజ్ అంటే ఎవరైనా వేరేవాడు క్వశ్చన్ అడుగుతారా ఎవరైనా? గ్యారీ లోపస్, వాట్ ఫర్, ఎందుకు? జోన్, మేబీ ఐ విల్ హ్యావ్ బెటర్ లక్ విత్ సమ్వన్ ఎల్స్ అంటే వేరే వాడు ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఒకవేళ నేను ఏమైనా గెలుస్తానేమో. గర్ల్, కమింగ్ అప్ ఆన్ స్టేజ్ ఐ విల్ ఆస్క్ ఇట్ జోన్. గర్ల్ అంటుంది, నేను స్టేజ్ మీదకి వస్తాను, వచ్చి నేను ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటుంది. ఐ విల్ ఆస్క్ ఇట్ జోన్. జోన్, విస్పరింగ్ టు హర్, పుట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కమాండ్. ఐ థింక్ ద
కంప్యూటర్స్ ఓన్లీ ప్రోగ్రామ్ ఫర్ క్వశ్చన్స్. అయితే ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే కంప్యూటర్కి ఏంటంటే మన కంప్యూటర్ లాంగ్వేజ్లోనే మనం క్వశ్చన్స్ అడగాలి, అంటే కమాండింగ్ ఇవ్వాలి. క్వశ్చన్స్ రాగా అడిగితే అది అది ఆన్సర్ చేయదు. ఎందుకంటే అది కంప్యూటర్ లాంగ్వేజ్లో కోడ్ లాంగ్వేజ్, కంప్యూటింగ్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మనం కంప్యూటర్కి మనం కమాండ్స్ ఇస్తేనే అది మనకు ఆన్సర్ చేస్తుంది. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.